చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామంలో శ్రీ వీర హనుమాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఓపెన్ టు ఆల్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కు టాస్ వేసిన అనంతరం దేవరకద్ర ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి తిలకించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి, జేఏసీ కన్వీనర్ అజయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. విజయం నిలిచిన గుంటూరు కబడ్డీ జట్టుకు అభినందనలు తెలియజేసి ట్రోఫీతో పాటు నగదు బహుమతిని అందజేశారు. మీరు నెక్స్ట్ టైం మీ విజయం మీదే కావచ్చు కాబట్టి డిసప్పాయింట్ అవ్వద్దు ఎవరు కూడా. అదేవిధంగా మా గ్రాహకరించిన పెద్దలకు, యువజన సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. స్టార్ట్ అయిందో ఇండియా మొత్తంలో కూడా ఒక 4 years బ్యాక్ అనుకుంటున్నాను, 3-4 years బ్యాక్ నుంచి ఎంత ఉత్సాహంగా చూస్తూ ఉన్నామంటే మనం ప్రో కబడ్డీ టైంలో దాంతో నిజంగా చాలా మందికి మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా కూడా మంచి రైడర్లు, మంచి ప్లేయర్స్ ఉంటే నిజంగానే ఈ కార్పొరేట్ సంస్థలే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ఆర్థికంగా సాయం చేస్తూ వాళ్ళు పర్చేజ్ చేసి వాళ్ళ టీంలో ఆడించుకుంటున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. అందుకే ఈ కబడ్డీ ఈ టీంని నిజంగానే నేను మొన్న కూడా ఒక కందూరు దగ్గర చూస్తాను, చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. ఈరోజు కురుమూర్తిలో కూడా చూస్తే ఎంతమంది, ఎంత పెద్ద క్రౌడ్ అంటే నిజంగా చాలా సంతోషం. ఆ క్రౌడ్ ఎంకరేజ్మెంట్ చేయడం, ఆ ఎంకరేజ్మెంట్ కూడా మా ఊరోడు పక్క ఊరోడు అనే అంత భేదం లేకుండా ఎవరైతే మంచిగా ఆడుతున్నారో వాళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటా చాలా బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేసేవారు. చాలా సంతోషం అనిపించింది. సురేందర్ రెడ్డి గారికి, ఇంకా అజయ్ రెడ్డి గారికి, ఉమామహేశ్వర రెడ్డి గారు, మోహన్ గౌడ్, రాము, ఇంకా ఇక్కడికి క్రీడల్ని ఎంకరేజ్ చేసిన పెద్దలకు, క్రీడాకారులకు, క్రీడాభిమానులకు, పత్రికా విలేకరులందరికీ కూడా, అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరూనేమో ఆట చూస్తున్నారు. నేనైతే పాపం ఈ పిల్లలు ఎంత దెబ్బలు తగిలించుకున్నారా, కొంతమంది ఏమో వేళ్లకు దెబ్బలు, కొంతమంది చేతుల దెబ్బలు. వీళ్ళు ఆడుతూ ఉంటే మాకైతే ఇట్లా ఉంది, అయ్యే పిల్లలు ఎక్కడ కాళ్ళు చేతులు కొట్టుకుంటారు అని. కానీ ఊరోళ్ళు మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. అయితే సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు, ఏమని చెప్పంటే ఈ ఆట అప్పుడు ముందుకు రావద్దు అట్లా ఇట్లా అని. నేనేమంటున్నానంటే పరమాన్నం పెట్టి తినొద్దు అంటే ఎలా ఉంటుందో అలాగే కోవిడ్ టైంలో ఈ ఆటలు పెట్టి అంతా మిమ్మల్ని ఏమో బాగా రెచ్చగ మీద కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టింది. ఎందుకంటే ఆటలు మీరు ఎంత బాగా ఆడతారో ఒక స్టేజ్కి వచ్చే వరకు ఒక డిగ్రీ అంటూ ఉంటేనే మీకు అవకాశాలు ఉంటాయి.